హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. అప్డేట్స్ అంటే ఏమి లేవండి, మొత్తం అన్నీ కూడా చెక్ చేశాను. కానీ కొద్దిగా జనరల్ టాపిక్ మనకు అవసరమైంది కొంచెంసేపు మాట్లాడి వీడియో క్లోజ్ చేద్దామని ఈరోజు వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. దానికన్నా ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకుందాము. చిన్న పోస్ట్ రూపంలో చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే లాభమే ఉంటుందండి. ఆ దీపం మనం లేచి వెలిగిస్తేనే కదా మనకు వెలుతురు వస్తుంది. ఆ రకంగానే మనం ఒక దగ్గర ఖాళీగా కూర్చొని మన భవిష్యత్తు గురించి, మనకు వచ్చే లాభాల గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా మనం లేచి కష్టపడాలి. అప్పుడే మన సక్సెస్ అనేది మన దగ్గరకు వస్తుందన్నమాట. ఇది జీవిత సూత్రం అండి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అంతా కామనే. ఓకేనా? అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? కాబట్టి ఏయో వస్తూ ఉంటాయండి. చాలామంది చాలా గ్రూపుల్లో ఉన్నాము. నేనైతే పర్సనల్గా వేరే వాళ్ళ గ్రూపులు ఎట్లో కూడా లేనమాట. ఎందుకు లేనంటే ఒక గ్రూపులో వచ్చేదానికి రెండో గ్రూపులో వచ్చేదానికి సంబంధం లేకుండా వస్తాయన్నమాట. కాబట్టి ఇన్ని గ్రూపుల్లో ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఫేస్బుక్ ఛానల్స్లోనున్నాను. అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఏవైతే అఫీషియల్గా కంపెనీ నుంచి వచ్చినా వాటి మాత్రమే నేను ఫాలో అవుతా. మిగతాది ఎవరు చెప్పినా, ఏం చెప్పినా, ఎంత వస్తుందని చెప్పినా నేను ఒక చౌత వింటా, రెండో చౌత వదిలేస్తాను అనమాట. అలా ఉన్నాను కాబట్టి ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నాను. మీకు ఎంతో కొంత సబ్జెక్ట్ ఇవ్వగలుగుతున్నాను అనమాట. మీరు కూడా ఈ విధంగానే రియల్ సబ్జెక్ట్ ఏది, ఫేక్ సబ్జెక్ట్ ఏది అనేది జాగ్రత్తగా చూసుకొని ఏది కరెక్ట్ కాదనేది దాన్ని బట్టి మీరు గమనించండి. ఎందుకంటే నేను ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా, మన ఆన్ బేస్కు సంబంధం లేని ఈవెంట్లకు వెళ్ళినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన ఆన్ బేస్ గురించి అడుగుతారు. పలానా దాంట్లో ఎలా వచ్చిందండి, పలానా ఒక వ్యక్తి ఇంత అన్నాడండి, ఇవన్నీ నన్ను అడుగుతూ ఉంటారు అన్నమాట. బేసిక్గా ఏవి కూడా నేను చెప్పినవి కావు. కానీ ఎందుకు అడుగుతున్నారంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషను వాళ్ళు ఆ రకమైన మైండ్ సెట్తో ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు అనేవి వాళ్ళకి వస్తున్నాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే అఫీషియల్గా మన సీఈఓ గారు చెప్పేదాకా ఎవరికి కూడా ఏమీ కూడా తెలీదు. అందరూ కూడా ఊహాగానాలే. ఆల్రెడీ ఆయన ONews 13లో అదే చెప్పాడు కదా. ONews 13లో అద్భుతాలు జరిగిపోతాయని చాలామంది ఫీల్ అయ్యారు. అసలు 13 వస్తుందని కూడా ఎవరికి తెలియదు. 12కే ఏదో ఒక ఓవర్ హైప్ క్రియేషన్ అనేది చేశారన్నమాట. ONews 12లో అది వస్తుంది, ఇది వస్తుంది, డైరెక్ట్గా విజిటర్లు పడిపోతే మన వ్యాలెట్లు బద్దలైపోతాయి. ఎన్ని డైలాగులు కాదండి. ప్రాక్టికల్గా ఏదైనా జరిగినప్పుడు సీఈఓ గారు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే జరుగుద్ది. ఆయన పుట్టినరోజుకి అన్నీ జరుగుతాయి అన్నారు. ఆయన పుట్టినరోజు ముందే అన్నీ చెప్పారన్నమాట. గ్రూపులో ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే లీడర్స్ ఉన్నారో, మీరు ఆన్ బేస్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఉత్సాహంతో పోస్టులు పెడుతున్నారు, మంచిదే. కానీ ఆ పోస్టులు సరైన పోస్టులా కాదా చూసుకున్న తర్వాతే పెట్టండి అని చెప్పి ఆయనే చెప్పాడు కదా. మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా విషయం ఏంటంటే మీకు నిన్న మన యాష్ గారి పుట్టినరోజు వేడుకలు అనేవి మన ఏపీ తెలంగాణలో జరిగినట్టు వేరే స్టేట్స్లో ఎక్కడా జరగలేదు. వేరే దేశాల్లో అస్సలు జరగలేదు అన్నమాట. నేను మొత్తం అందరికీ చూశాను. మీరు కూడా చూసే ఉంటారు. దిలాన్ సార్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా కనీసం యాష్ సార్ విషెస్కి సంబంధించిన బ్యానర్ కూడా నాకైతే ఫేస్బుక్లో కనబడలేదు, యూట్యూబ్లో కూడా వాళ్ళు పెట్టలేదు అన్నమాట. మరి ఎందుకనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళే కదా సీఈఓ గారితో ఎక్కువగా క్లోజ్గా ఉండేది. మరి వాళ్ళే ఒక చిన్న కేకు, ఒక 1/2 kg కేక్ కూడా కొయ్యట్లేదు. కానీ మన వాళ్ళు చాలా అమౌంట్ ఖర్చు పెట్టి చాలా భారీ స్థాయిలో అన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. అది చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మన ఏపీ తెలంగాణలో ఉన్న కల్ట్ ఫాలోవర్స్ అంటే డైహార్డ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు వేరే రాష్ట్రాల్లో లేరేమో అని. అందుకే నేను కూడా ఎప్పుడు కూడా ఏదైతే సరైనది ఉందో దాన్ని మాత్రమే షేర్ చేస్తాను. కానీ ఎప్పుడు కూడా నేను తక్కువ చేయను, ఎక్కువ చేయను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏఎల్సీ మెంబరు పెట్టలేదు. కానీ నేను మొత్తం చెక్ చేశాను. ఇప్పుడు చెక్ చేసిన తర్వాత మీకు వీడియో చేస్తున్నాను అనమాట. కనీసం ఒక వీడియోలో కూడా చెప్పలేదు. మన దిలాన్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరు కూడా, దిలాన్ సార్ కానివ్వండి, క్రిస్ జాన్సన్ సారు, రెడ్ రెఫరెన్స్ సారు, జూలీ మేడం, ఎవరి దాంట్లో కూడా ఒక పోస్ట్ లేదు. యూట్యూబ్లో కూడా ఎటువంటి సెలబ్రేషన్ సంబంధించిన ఒక వీడియో కూడా లేదు. ఓన్లీ మన ఏపీ తెలంగాణలో మాత్రం మామూలుగా లేదన్నమాట. నార్త్ సైడ్ వాళ్ళు అయితే ఇంకా దారుణం. వాళ్ళు మ్యాక్సిమం చెప్పలేదు. బట్ ఏంటంటే వేరే కాన్సెప్ట్లు అనేవి గట్టిగా చెప్పుకుంటా ఉన్నారు. అదే ఛానల్లో ఆన్ బేస్కి సంబంధించిన ఈవెంట్లు చేశారు. అదే ఛానల్లో వేరే దానికి సంబంధించిన ఈవెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే వాతావరణాలన్నీ మన ఫౌండర్స్కి అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను కదా, ఫాలో అయ్యేది ఏదైతే మనం ఫాలో అవుతున్నామో, ఎవరిని ఫాలో అవుతున్నామో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రూమర్స్ అనేవి ఊరిని స్ప్రెడ్ అవుతాయండి. ఇప్పుడు నా మీద కూడా కొంతమంది గ్రూపుల్లో ఎన్నో రకాల రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. జీకే లుక్స్ నెగిటివ్ చేస్తాడు, జీకే లుక్ వేస్ట్, అది ఇది అని.
రియల్గా నేనేంటనేది నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే ఎవరో ఏదైనా నా మీద కంప్లైంట్ రేజ్ చేస్తే కావాలనే వచ్చి ఆ వీడియో చూసి వెళ్తారు తప్ప వాళ్ళు ఏమి నా ఫాలోవర్స్ కాదు. నా మీద ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ టీముకు వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకోలేక దాన్ని నాకాసి తిప్పి అంటే ఏముందండి, ఇప్పుడు వాళ్ళ సీఎం వాళ్ళు ఫోన్ చేసి ఎప్పుడు వస్తాయి అమౌంట్లు అని చెప్తారు. వీళ్ళేమో ఆతృతకి ఏదో ఒక డేట్ చెప్పేస్తారు, ఆ డేట్కి రావు. నేనేమో ఎవరు డేట్లు చెప్పినా నమ్మొద్దు, ఎవరు అమౌంట్లు చెప్పినా నమ్మొద్దు అని యూట్యూబ్లో చెప్తాను. ఇంకెంటనే వాళ్ళ యొక్క కోపాన్ని నా వైపు డైవర్ట్ చేస్తారన్నమాట. నా వైపు డైవర్ట్ చేసి జీకే లుక్సే రావని చెప్పాడు కాబట్టి ఆగిపోయినాయి అంటారు. ఇది ఒక విచిత్రం అంతే కదా. నేను రావద్దంటే ఆగిపోద్దండి, ఆగదు కదా. అక్కడ రావాలి, అక్కడ వచ్చే స్టేజ్ ఉంటే ఎవడు ఆపినా సరే అది వస్తుంది. అక్కడ వచ్చే స్ట్రాటజీ లేనప్పుడు ఖచ్చితంగా రాదు అది. అంతేగాని నేను రావద్దంటేనో మీరు రావద్దంటేనో ఆగేది కాదు. నేను రాదు అని చెప్పట్లేదు కదా, అక్కడ లేదు అని చెప్తున్నాను. అక్కడ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నాను. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాలి మనం. లేనప్పుడు లేదనేగా చెప్పాలి. ఈ రకంగా నన్ను బ్యాడ్ చేయడానికి చాలామంది చాలా రకాల వాయిస్లు పెడుతున్నారు. ఇంకా ఎవరెవరో తిట్టుకుంటే ఆ తిట్టిచ్చింది నేనే అని కూడా చెప్తున్నారు అన్నమాట. తలా తోకలేని మాటలు చాలామంది చెప్తారండి. ప్రాపర్ ప్రూఫ్ లేకుండా ఎవరు కూడా ఎవరిని కూడా అనడానికి సరిపోరు. మీ అందరికీ ఖచ్చితంగా వాయిస్లన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాయి. ఫ్యూచర్లో దాన్ని బట్టి అంటే మీరు చేసే దాన్ని బట్టి ఎలా వాడాలో దాన్ని అస్త్రాల కింద మేము వాడతాం అన్నమాట. కాబట్టి నోరు జారేటప్పుడు మన ఎవడైనా ఏమైనా అన్నాడా, జీకే లుక్స్ నిజంగా మనకు అన్యాయం చేసాడా అని మనస్ఫూర్తిగా ఆలోచించిన తర్వాతే నోరు జారండి. అంతేగాని మీ నోటుకు వచ్చింది వాగితే పడడానికి మీరెవరో కూడా నా టీం మెంబర్స్ కాదు. పర్టికులర్గా నేను ఎవరిని నా టీం అయితేనే చెప్తా, మీ టీం అయితే చెప్పను, ఇలాంటి డైలాగులు వాడను. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ టీము మా టీం అనే విడదీసే బ్యాచ్ మీరే కాబట్టి మీరెవరు కూడా నా టీం కాదు. అలాగే మీకు సబ్జెక్ట్ చెప్పడానికి కాదు నేను ఛానల్ స్టార్ట్ చేసింది, ట్రూత్ నిజాలు చెప్పడానికి మాత్రం ఛానల్ స్టార్ట్ చేశాను. అది నా కింద జాయిన్ అయిన వాళ్ళకైనా అదే చెప్తాను, మీ కింద జాయిన్ అయిన వాళ్ళకి అదే చెప్తారు. వినాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నా ఛానల్ ఫాలో అవుతున్నారు అన్నమాట. వినకూడదు అనుకుంటే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నాదెందుకు చూస్తారు వాళ్ళు, ఓకేనా. కాబట్టి మీలాగా ప్రతి చిన్నదాన్ని భూతార్థం పెట్టి చూపించి పెద్దగా చూపించడం నాకు చేత కాదు. ఎంత పెద్దదైనా చిన్నగా చూపిస్తాను. ఫ్యూచర్లో అది నిజంగా పెద్దదైతే హ్యాపీ, ఓకేనండి. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హడావుళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు వాటిని పట్టించుకోకుండా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ కాలాన్ని ముందుకు తీసుకెళ్ళడం తప్ప వేరే మార్గం అనేది లేదు. మీరు ఎక్కువగా ఆలోచిస్తూ డిప్రెషన్లో గురైతే ఖచ్చితంగా మీరు దీపంలాగే చీకట్లో ఉంటారు, కానీ మీకు వెలుగు అనేది రాదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీ ఫ్యామిలీకి మీరే అండగా ఉండాలి, అది మీరు చూసుకోండి, ఓకేనా. ఏదైనా ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం దాని గురించి మాట్లాడదాం. వీడియోలు ఎంతే ఉంది, వీడియోలు వచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.